మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో ఏఎస్ఐపేట ఘరానా మోసం చోటు చేసుకుంది. ఎస్బీఐ మినీ బ్యాంక్ నిర్వాహకుడు గూగులోతు రమేష్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను నరసింహులపేట ఏఎస్ఐ అని చెప్పి తన కూతురు ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. అత్యవసర నిమిత్తం 80,000 రూపాయలు అవసరం ఉన్నాయని ఫోన్ పే ద్వారా చెల్లిస్తే క్యాష్ ఇస్తానని చెప్పారు. 80,000 రూపాయలు ఫోన్ పే చేయగా అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్టు తెలుసుకున్నారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాకు మొన్న శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఏఎస్ఐ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఏఎస్ఐ భాస్కర్ రావు అని మాట్లాడుతున్నా. కొద్దిగా ఏఎస్ఐ వాళ్ళ పాపకు హాస్పిటల్లో అడ్మిట్ చేయరు, వాళ్ళకు 80,000 రూపాయలు హ్యాండ్ క్యాష్ ఉంది, అకౌంట్లో వేయాలని చెప్పి కాల్ వచ్చింది. ఇంతలోనే నేను మా మినీ బ్యాంక్లో ఉండే అబ్బాయికి ఫోన్ చేసిన. నేను హైదరాబాద్ ఉన్నా కాబట్టి ఫోన్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్యాష్ తీసుకొని అమౌంట్ వేసేయమని చెప్పిన. ఇంతలోనే ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఫోన్ చేస్తే నేను షాప్ దగ్గర పంపిన ఆ అబ్బాయికి వేసేయమని చెప్పిండు. కాబట్టి అక్కడ షాప్ దగ్గర వచ్చి ఆయన ఇక వేసే కదా నాకు ఫోన్ చేసిండు అని చెప్పి ఇక నమ్మి అమౌంట్ వేసేసిండు అకౌంట్లో. ఇంతలోనే తీరా ఫోన్ చేస్తే కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అదే విషయం మన 193 సైబర్ క్రైమ్ కాల్ చేసినాం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. ఈ జరుగుతుందని చెప్పి అన్నారు బ్యాంక్ మన పోలీస్ స్టేషన్ వాళ్ళు.